ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారానే అభివృద్ధి పనులు అవుతాయని ఏదైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎంక్వైరీ చేసి గరీబులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 15వ వార్డులో ఈరోజు నక్క సంతోష రాములు గారు ఆధ్వర్యంలో ఈ 4 నెలల నుంచి వీళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో మన నక్క సంతోషి రాములు గారి ఆధ్వర్యాన మన మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి నా తోటి కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి మనం చూసినాం రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పింఛన్ ఇవ్వలే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మరి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎంతోమంది నిరుపేదలు మరి గుడిసెలు వేసుకొని ఇల్లు లేక మరి ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్న ఘనత మన రేవంత్ అన్నది. మరి అటువంటి సమయంలో మరి గతంలో మరి కొందరు నిర్మాణం చేసుకోరు. మరి ఈ నిర్మాణాలు చూసి మరి చాలామంది ముందుకు వచ్చారు. ఈసారి దాదాపు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో దాదాపు 400 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నరసన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి ఖచ్చితంగా మంజూరు చేయించి వారి నిర్మాణం కొరకు కూడా మరి మన చైర్మన్ గారు ఉండరు, వైస్ చైర్మన్ ఉండరు, ప్రెసిడెంట్ గారు ఉండరు, అందరూ కూడా మరి కృషి చేయాలని నేను మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాను.